హాయ్ హలో అందరూ బాగున్నారండి. ఈ టమాటా చూసారా, బాతు షేప్లో ఉంది, స్క్వేర్ షేప్లో బాగుంది కదా. ఇక నేనైతే ఊరి నుంచి వచ్చి అలా కూర్చున్నాను, కూర్చోగానే నిద్ర పట్టేసింది. ఇక మా మనవడు వీడియో తీశాడనమాట. అందరూ ఊరి నుంచి వచ్చి సొమ్మసిల్లి పడిపోయామన్నమాట. అందరికీ నిద్రలు వచ్చేసినాయి. సో మా మనవడు అక్కడ, ఇంకో మనవడు ఏం వీడియో తీస్తున్నాడు, మా అమ్మాయి, అందరూ అసలు ఊరి నుంచి వేద పుట్టినరోజు అయిపోయిందిగా, వచ్చిన కాడి నుంచి నిద్రలకు పడ్డాం అనమాట. కూర్చొని మాట్లాడుతానే నేను కుర్చీ సోఫాలో నిద్రపోయాను. అసలు ఎంత అలసిపోయామంటే, జర్నీ కూడా చేసాము, చేసి వచ్చేటప్పటికి అలసిపోయాము. ఇక అన్నం తిన్నాము, తింటమే అలా నడువాలు చేసాము. ఆ సోఫాలో అలా పడుకుంటాం అన్నమాట. అసలు సోయి కూడా లేదు ఒక్కళ్ళకు కూడా. ఇవాళ మా వంటలు వచ్చేసేసి ములక్కాయ టమాటా ఇగురు చేసాము. ఎలా ఎలా ఉందో ఏంటో అనుకున్నాము, బాగానే వచ్చింది కూర. అసలు నిద్రల మీద చేసుకొని తిన్నాము. అలా బద్ధకంగా అనిపించింది. ఊరి నుంచి వస్తే అంతే కదండి, జర్నీ అంటే అస్సలు నడుములు పనిచేయవు. కూర్చొని అసలు కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి. నా కాలు ఒకటి పోటు వచ్చేసింది, మోకాలు. ఇక అన్నం దగ్గరకు వచ్చాము. ములక్కాయ టమాటా అన్నాను కదా, ములక్కాయ టమాటా వేసి అది కూడా చూపిస్తున్నాను. అసలు బాగా వచ్చిందా లేదా అనుకున్నాను. పర్లేదు, బాగానే వచ్చింది. మా చెల్లి వండింది అనమాట, నేను అన్నీ కోసిచ్చాను, మా చెల్లి వండింది. ఇక మేము అన్నాలు తినేసేసి ఇక కాసేపు అలాగా మాట్లాడుకుంటూ కూర్చున్నాము. ఇక మా అమ్మాయి వాళ్ళు వెళ్ళిపోతారనమాట, సాయంత్రానికి వెళ్ళిపోతారు. దగ్గరలో నీళ్ళు. ఇక జర్నీ మీద ఇటువైపుకే రెండమ్మా అని తీసుకొచ్చాను. ఇక అందరం భోజనాలు చేసుకొని అలా కాసేపు రిలాక్స్ అయ్యి మాట్లాడేసుకొని కూర్చుని టీలు తాగేశాక ఇక మా మనవాళ్ళు, మా అమ్మాయి ఇక వెళ్ళిపోయారన్నమాట. ఈ సాయంత్రం అరటికాయ ఇగురు చేసాము. ఇలా అందరం కూర్చొని భోజనం చేయటం మాకు బాగా అలవాటు అనమాట. అమ్మాయి వాళ్ళు వచ్చినా, ఎవరు వచ్చినా అందరం కలిసి భోజనం చేస్తాము. ఆనందం వేరు కదండి. ఆ ఆనందాన్ని మిస్ చేసుకోమాకండి మీరు కూడా. అసలు అది ఎంత బాగుంటుందో, సందడిగా ఉంటుంది. ఎప్పుడు ఒక్కళ్ళమే తింటూ ఉంటాం. ఇప్పుడు అందరం కలిసి భోజనం చేసి అలా కాసేపు కూర్చొని కబుర్లు ఆడితే అది ఎంత బాగుంటుందో. ఇక మా వారు బయటికి వెళ్ళి అందరం ఉన్నాం కదా అని పుచ్చకాయ తెచ్చారు. ఇక పుచ్చకాయ మా మనవడు కోస్తున్నాడు అనమాట. ఇక ఈ గిన్నెల్లోకి వేసుకొని చక్కగా ఒక నాలుగు ముక్కలు అందరం తిన్నాము. సగం కాయేమో మా మనవడు వాళ్ళకే ఇచ్చి పంపించాను. మేము తినలేములేమ్మా, తీసుకెళ్ళండి అని ఇచ్చాము. కానీ అంత తీగా ఏమి అనిపించలేదండి. చూస్తానికేమో బాగుంది, చప్పగా ఉంది. అది కొంచెం చప్పగా అనిపించింది. కాయ చూడండి ఎంత ఎర్రగా ఉందో, భలే టేస్ట్ ఉంటుందేమో అనుకున్నాను, కానీ బాగాలేదు కాయ. ఇంకా మా మనవడు సగం మా అమ్మాయిలకు సగం ఇచ్చి సగం మేము తిన్నాము. ఇదండి ఈవినింగ్ లాగు. ఎలా ఉందో ఏంటో కామెంట్ చేయండి. కామెంట్ చేయట్లేదు అసలు. లాగ్స్ ఎలా ఉంటున్నాయి, బాగుంటున్నాయా లేదా? నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి అదంతా ముక్కలుగా భలే కోస్తున్నాడు మా మనవడు. నాకైతే ఇలా రాదు కొయ్యటం కూడా. చక్కగా నేనైతే ఇంకో రకంగా సగం కోసేసి దానిలో ఇదంతా తీసేసి ముక్కలు చేస్తా. మా మనవడు మాత్రం భలే నీట్గా చేస్తాడు. నేను కోస్తానమ్మమ్మ అని కోసి దానికే ముక్కలు చేశాడు. నాకేమో అన్నీ విడిగా చేసుకొని ముక్కలు చేసి వేయటం అలవాటు. ఇక అవన్నీ తీసి నా కోసం వీడియో తీసి ఇచ్చాడు మనవడు. అదిగోండి, బాయ్.